వరుస ఎన్కౌంటర్లు భద్రతా దళాల ముప్పేట దాడితో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని లాటెహార్ జిల్లాలోని మహోడునే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంకర్ దోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నుంచి సిఆర్పీఎఫ్ అనుబంధ యూనిట్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బృందం, జిల్లా పోలీసులు కలిపి జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్, బీహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందిన మనీష్ యాదవ్ తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు మావోయిస్టులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇక ఏరియా కమాండర్ కుందన్ కేర్వార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన టాప్ కమాండర్ మనీష్ యాదవ్ పై 10 లక్షల రివార్డ్ కూడా ఉన్నట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఘటనా స్థలంలో 2 X95 ఇజ్రాయెల్ ఆస్ఫాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్ట్ పార్టీ శ్రేణుల్లో హార్డ్లైనర్గా మనీష్ యాదవ్ పేరుగాంచారు. గత 2 దశాబ్దాలుగా ఉద్యమంగా చురుకుగా ఉన్న అతడు బీహార్, జార్ఖండ్ సరిహద్దు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు సీనియర్ మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ కుమార్ సింగ్ అలియాస్ అరవింద్ పర్సనల్ బాడీగార్డ్గా కూడా పనిచేశాడు. సుమారు మనీష్ యాదవ్ 50 కంటే ఎక్కువ సాయుధ ఆపరేషన్లలో పాల్గొన్నట్లుగా అక్కడి పోలీస్ వర్గాలు తెలిపాయి.